అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 30వ తేదీన బుధవారం రోజున అయితే ఈ కుంభరాశి వారికి జరగబోయే తెలిసే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. కనుక ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే ఈ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరి జాతక ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎక్కడనే కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనట్లయితే మీకైతే పూర్తిగా అయితే అర్థమవుతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలు జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ముందుగా వీరి యొక్క కుంభరాశి వారి మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా అందంగా తెలివైన వారు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశి వారు అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా వీరిపైన అయితే చాలా పుష్కలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ దేవుడు కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కూడా కాపాడుకుంటూ వస్తున్నారండి. కాబట్టి తప్పకుండా మీరు కూడా దైవ బలం మరింత పెంచుకునేందుకు చేయవలసినటువంటి చిన్న చిన్న పనులు కూడా తెలుసుకుందాం. మీరు చాలా అందంగా ఉంటారని, తెలివితేటలు కూడా ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయి. వీరికి ఎంత కోపం అయితే ఉంటుందో అంత ప్రేమించడం వంటి గుణం అయితే కుంభరాశి వారికి అయితే చాలా ఉంటుంది. అందరితోనూ కూడా కలిసి మెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఇక వీరికి జాలి గుణం, దయ గుణం అనేది చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, సమస్యలు, ఎన్నో బాధలను అయితే ఈ రాశి వారు గతంలో అయితే చాలా అయితే అనుభవించి ఉన్నారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడున్నటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు వీరికి కొత్త కూడా కాదు. కానీ ఈ రాశి వారికి ఏంటంటే రాబోతున్నటువంటి రోజులు కూడా చాలా బాగుంటాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. అయితే ముందు రోజులలో చాలా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఈ రాశి వారికి మీకున్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కష్టాల నుంచి కూడా విముక్తి అనేది లభించబోతుంది ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ రోజున అధికంగా వీరి జీవితంలో ఊహించినటువంటి ధన లాభాలు అయితే కలగబోతున్నాయి. వీరి జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. అలాగే వీరి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటారు. కానీ వీరు ఎవరి కూడా జోలికి కూడా మాత్రం అస్సలు పోరు. ఎవరైనా సరే ఇదేనంటే మాత్రం వీరు అస్సలు తగ్గరు. ఎందుకంటే మీరు ఇంకొకరిని అనడానికి ఇష్టపడరు. వీరిని ఇంకొకరన్నా కానీ అలా కూడా వీరి యొక్క రాశి వారు ఇష్టపడరని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం ఈ రాశి వారికి అయితే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి మాటలు చాలా గొప్పతనం కూడా ఉంటుంది. ఎవరు ఎలా మాట్లాడితే వీరికి బాగా తెలుసు. వీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే మాత్రం దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు. ఎందుకంటే వీరు పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అనుకూలమైనటువంటి పనులను తప్పకుండా కూడా పూర్తి చేస్తారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది వీరికి ఎప్పుడు కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక వీరికి చాలా వరకు కూడా లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ధనం లాభాలు అయితే ఊహించని విధానంగా అయితే రాబోతాయి ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి ముఖంలో ఏదో తెలియని తేజస్సు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి వీరిలో తెలియని శక్తి అయితే ఉంటుంది. వీరు చాలా అందంగా కూడా ఉంటారు. వీరిలో చక్కటి మాట తీరు కూడా ఉంటుంది. ఇక ఈ కుంభరాశి వారు సవాళ్ళను ఎదుర్కొనే తీరును అని చెప్పవచ్చు. అయితే వీరికి ఎన్ని అడ్డంకులు, అవమానాలు, ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తి అయితే ఇక్కడే చాలా ఉంటుంది. మీరు ఏ విషయంలోనైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు. అంటే ఎక్కువగా న్యాయాన్ని అంగీకరిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు. వీరు దీర్ఘకత్వాన్ని కలిగి ఉంటారు. మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అయితే లోపల ఎంతో బాధ అనేది వీరికి ఉంటుంది. కానీ
ఈ రాశి వారి వ్యక్తులకు పట్టుదల కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అందమైన రూపం కూడా వీరికి ఉంటుంది. ఎదుటి వారిని ఆకర్షించే విధేయంగా అయితే వీరు ఉంటారు. అయితే కుంభరాశిలో వీరి మనసును చాలా మంచిది. అందరితో కూడా ప్రేమగా ఉంటారు. అబద్ధాలు మాట్లాడేవారంటే ఇది అస్సలు ఈ కుంభరాశి వారికి నచ్చదు అని చెప్పుకోవచ్చు. ఇక వీరికి శత్రువులు అయితే అధిక సంఖ్యలో అయితే ఉంటారు. ఈ రాశి వారు అయితే నలుగురికి సహాయం చేసే జాలి గుణాన్ని కలిగి ఉంటారు. ఈ కుంభరాశి వారు వీరి జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు అయితే పడ్డారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో ఆయన కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారి వ్యక్తులకు కార్యదక్షత కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టి దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అయితే జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడతారు. ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలు వీరైతే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. అయినా సరే వీరికి మంచి జీవితం అయితే ఉంటుంది. దైవం ఎప్పుడు కూడా తోడుగా వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి వ్యక్తులకైతే పెద్దల పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. అంటే అమితమైన ప్రేమ అయితే వీరు చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి నలుగురికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని ఈ యొక్క రాశి వారైతే కలిగి ఉంటారు. దానివల్ల కూడా దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. అంటే వీరికి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వీరికి దైవ బలంతో ఆ సమస్యలన్నీ తీర్చుకోగలుగుతారు. అలాగే మీకు ఈ రోజున ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సకాలంలో అయితే పూర్తి చేయగలుగుతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశి వారికి ఎంతో హెల్ప్ అయినటువంటి మీ కళ కూడా నెరవేరబోతుంది. కాలం కలిసి వస్తుంది. మీకు తప్పకుండా అదృష్టం అనేది వరించబోతుంది. ఈ రాశి వారికి బంధువులలో శత్రువులు కూడా దాగి ఉన్నారు. వీరికి ఎప్పటి నుంచో వీరి వెనకాల గోతులు తవ్వుతున్నారు. వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరిని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అనుకున్న వాళ్ళే వీరిని చాలా వరకు కూడా మోసం చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికైతే సహాయం అయితే అందించలేదు. అయితే వీరిని దగ్గరికి కూడా సహాయం మాత్రం అసలు చాలామంది వస్తూ ఉంటారు. అంటే సహాయం చేయమని అయితే మీ దగ్గరికి చాలామంది అయితే వస్తుంటారు. కానీ సహాయం కావాలని ఎప్పుడు కూడా అడిగితే ఎవరు కూడా వీరికి సహాయం అయితే అందించారు అని చెప్పుకోవచ్చు. ఇంక ఈ రాశి వారికి ఈ రోజునైతే కుంభరాశి వారికి విశేషమైన కార్యసిద్ధి అయితే ఉంటుంది. ఇక ఈ రాశి వారు కొత్త ప్రయత్నానికైతే ఈ రోజున శ్రీకారం మీద చుట్టబోతున్నారు. మీ కృషి త్వరలోనే ఫలించబోతుంది. ఇక మీ రాశి వారికి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. ఇక రాశి వారికి విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇక మీ లక్ష్యం అయితే నెరవేరుతుంది. ఇక ఈ రాశి వారికి పనులు చురుగ్గా సాగుతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక ఈ రాశి వారికి ఇలాంటి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఈ రోజునైతే కుంభరాశి వారికి జరగబోయేది మాత్రం మీరే. కుంభరాశి వారికి సంఘంలో గుర్తింపు, మీ చేసినటువంటి పని గుర్తింపు రావడం, అలాగే పబ్లిక్ మరియు ఆర్కిటెక్చర్గా మీరు ప్రదర్శనలో పెద్ద పెద్ద అవకాశాలు కూడా మారవచ్చు. ఆధ్యాత్మిక అభివృద్ధి, అలాగే ధ్యానము మరియు ధార్మిక పైన కూడా ఆకర్షణ పెరుగుతుంది. ఇది ఒక మనశ్శాంతిని ఎక్కువగా సహకరిస్తుందని కూడా అనుకుంటుందన్నమాట. అయితే ఇందులో నష్టాలు ఏ విధంగా ఉన్నాయంటే మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మానసికంగా మీరు చాలా గమనాన్ని కూడా ఉండాలి. ఒకసారి షాక్ అయ్యే విషయాల్లో మానసిక ఒత్తిడిని గురి చేస్తుంది. శాంతంగా స్పందించాలి. అయితే అందులో ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఏంటంటే భావోద్వేగాలు తీవ్రమవుతాయి. మానసిక ప్రవర్తన కూడా పెంచేటువంటిగా కొన్ని ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా కుంభరాశి వారి జీవితంలో రాబోయే మార్పులు కూడా ఒక సంకేతకాలు కూడా ఉంటాయన్నమాట. అయితే విధానంగా ఊహించని సంఘటనలు కూడా కొత్త అవకాశాలు ఏవైనా మన ప్రగతికి అవకాశాలు అనేది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా మీ యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు అసలైనటువంటి పనులు కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే మీ రోజున వీరికి మనసు చాలా భావోద్వేగంగా, మానసిక ఉల్లాసం అన్నీ అధికంగా ప్రభావితమైతే అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉందన్న వాళ్ళు కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒక జరుగుతుంది, ఏదో వస్తుంది, ఏదో మనకి అవుతుంది అన్న ఆలోచన వీరికి ఎప్పుడు ఉండదు. ఎందుకంటే వీరికి తెలివితేటను నమ్ముతారు. వీరి యొక్క ఐడియాలను వీరు ఆలోచిస్తుంటారు. ఇది జరిగేటువంటి వాటిని ఎప్పుడు కూడా ఊహించని విధానంగా ఆకస్మికంగా వస్తుందన్న ఆలోచన వీరికి ఎప్పుడు ఉండదు. ఎందుకంటే వీరికి షాకింగ్కరమైనటువంటి వార్తలు ఉన్నప్పటికీ వీరికి అలాంటి షాకింగ్ అనేది చిన్నప్పటి నుంచి పడుతూనే ఉన్నారు.
అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి సమస్యలు, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో కష్టాలు వీరు పడుతున్నారు. చిన్నప్పుడు కానించి కుంభరాశి వారు పడినటువంటి కష్టాలు మిగతా ఏ రాశి వారు కూడా ఎక్కువ శాతం పడి ఉండరు. ఎందుకంటే వీరి తెలివికి తగ్గట్టుగా ఐడియాలు ఐడియాలు తగ్గట్టు ఆలోచనలు, ఆలోచన తగ్గట్టు డబ్బు. అంటే ఐడియాలు ఉంటాయి, ఆలోచన ఉంటే తెలివితేటలు ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. డబ్బు ఉంటుంది కానీ కొంతమందికి తెలివితేటలు, ఐడియాలు ఉన్నాయని వాళ్ళు కూడా కొంతమంది రాశుల వారు ఉన్నారు. కానీ కుంభరాశి వారి జీవితం ఎప్పుడు కూడా కొన్ని అదృష్టకరమైనటువంటి మలుపులు తిప్పుతుంది. గతంలో కొన్ని స్త్రీల వల్ల ఇబ్బంది జరిగిన, స్నేహితుల వల్ల ఇబ్బంది జరిగిన, ఫ్యామిలీ పరంగా ఇబ్బంది జరిగినా కూడా ఎప్పటికప్పుడు లేస్తూనే ఉంటారు. అంటే చిన్న చిన్న విషయాలను అసలు పట్టించుకోరనమాట. కానీ అలాంటి సందర్భాల్లోనే ఇప్పుడు జరగబోయేటువంటి అత్యున్నతమైనటువంటి ఒక మంచి అవకాశంగా రాబోతుందని మనం అనుకోవాలి. ఎందుకంటే జీవితం ఎప్పటికప్పుడు మలుపు తిరుగుతూనే ఉంటుంది. వీరి జీవితంలో ఊహించినటువంటి ప్రయాణాలు, అలాగే ఊహించని విధంగా పెట్టుబడులు, ఊహించని విధానంగా అదృష్టకరంగా నడిచేటువంటి అవకాశాలు అయితే మరింత బలంగా కనబడుతున్నాయి. ఇంకా అదే విధంగా కుంభరాశి వారికి ఈరోజు అసలు జూలై 30వ తారీఖున బుధవారం ఈ యొక్క జాతకం ఏ విధంగా ఉంటుందంటే, అసలు ముఖ్యంగా చూస్తే ఈరోజు ఉద్యోగం చేసేవారికి నూతనమైనటువంటి మార్పులు తిరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యాపారంలో వెళ్ళే వారికి గత కొంతకాలంగా వ్యాపారపరంగా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా, ఆర్థిక నష్టాలు, సమస్యలు పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఒక చిన్న ఊరట కలుగుతుంది. ఎందుకంటే వీరి వ్యాపారాలు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నాయి. కొత్త వ్యాపారాలు, ఆలోచనలు కూడా నడుస్తున్నాయి. ఇది వ్యాపారస్తులకి. అదేవిధంగా భార్యాభర్తలకి గత కొన్ని కాలంగా, కొంచెం రోజులుగా మీరు బాధపడుతున్నటువంటి కూడా నూతనమైనటువంటి అవకాశాలు, గుర్తింపు రాబోతున్నాయి. వీరి జీవితంలో ఒక అదృష్టకరమైనటువంటి రంగం. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వారికి, విదేశాల్లో వెళ్ళాలనుకున్నటువంటి వారికి, ఆల్రెడీ ఉన్నటువంటి వారికి కూడా అద్భుతంగా నిలబడుతుంది. వారి జీవితంలో కొత్త మలుపులు, కొత్త అదృష్టకరమైనటువంటి వార్తలు వినబోతున్నారు. అక్కడ వారికి ఉన్నటువంటి శుభవార్తలే కానీ శుభకార్యాలు కూడా జరుగుతున్నాయి. అలాంటి వారి కుంభరాశిగా ఎక్కువ ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే కనుక కోర్టు వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఏదైతే భూముల విషయంలో కావచ్చు, చికాకుల సమస్యలు అయితే ఉన్నాయో ఆ భూమి సమస్యలు, ఇబ్బంది అన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఊహించిన విధంగా అదృష్టకరమైనటువంటి వార్తలు కూడా మీరు కనిపిస్తుంటాయి. ఇక ఈ రంగాలలో నూతనమైన మార్పు కూడా కనబడుతున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు రాత్రి 8 గంటలకి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. అదేవిధంగా కుంభరాశి వారి శివుడికి జలాభిషేకం చేయడం చాలా ఉత్తమంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు వీరికి కొన్ని అనుకూలమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కొత్త స్నేహాలు, కొత్త అవకాశాలు కూడా, పెట్టుబడులు కూడా, నూతనమైనటువంటి ఆత్మవిశ్వాసాలు ఉంటాయి ఈ రాశి వారికి ఎక్కువగా. ధన్యవాదాలు.